गजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे महादेव शंभो महादेव హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటది. హిందుత్వం బాగుంటేనే మనం బాగుంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటది, ప్రపంచం కూడా హిందుత్వం బాగుంటేనే బాగుంటది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అట్లాంటి ఒక హిందుత్వానికి సంబంధించి ఒక దేవుడి సినిమా, గుడికి సంబంధించిన సినిమా తీస్తున్నట్టు చాలా అప్రిషియేట్ చేయాలి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. దొరవేటి గారు చాలా సంతోషం. మీ గురించి కూడా బాగా గొప్పగా చెప్పినారండి మొన్న ఇంటికి వచ్చినప్పుడు. సో ఇట్లాంటి హిందుత్వానికి సంబంధించిన మొన్న ఒక చావా మూవీ వచ్చింది, నాకు తెలిసి చాలా మంది చూసుకుంటారు. అవసరం ఇవాళ మన భారతదేశానికి ఇట్లాంటి సినిమాలు అవసరం. భక్తిని, దేశభక్తి సినిమాలు మరియు హిందుత్వం పెంపొందించే సినిమాలు అవసరం. మరి మీ టీఎం అందరు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక మంచి హిట్ కావాలి సినిమా. ఇంకా 3-4 కథలు రెడీగా ఉన్నాయి తమ్ముడు దగ్గర. సో అన్ని హిందువులకు సంబంధించి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నా. మరి నాకు సమయాభావం వల్ల నేను కొంచెం తొందరగా వెళ్ళాలి, క్షమించాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. महादेव, हर हर महादेव, घर घर महादेव. थैंक यू वेरी मच. थैंक यू. सर कैमरा लें అండ్ అలాగే ఆర్సీఎం రాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్సీఎం రాజు గారు. సో రాజు గారికి అసలు పరిచయం అవసరం లేదండి, ఆల్రెడీ అందరికీ తెలుసు. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నైట్ మనం పడుకునే వరకు ఆయన గొంతు వింటాము. ఈటీవీలో, మా టీవీలో, మెట్రోస్లో ఎక్కడ చూసినా ఆయన స్వరం వినందే మనకి తెల్లారదు, పొద్దుపోదు. సో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు గారు. అండ్ అలాగే రియల్ స్టార్ ఆజాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దర్గా చిన్న గౌడ్ గారిని స్టేజ్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. దర్గా చిన్న గౌడ్ గారు, బంగారు రాజు గారు అని కూడా పిలుస్తారు, అలియాస్ బంగారు రాజు గారు. వేదికంతా స్వర్ణమయంగా బంగారు మయంలా ఉంది. చాలా ఆనందించదగ్గ విషయం ఏమిటంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లా కాకుండా ఇది 100 days ఫంక్షన్లా ఉంది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ చాలా తక్కువ మంది, ఒక మీడియా వాళ్ళు ఉంటారు, జనం ఉండదు, అసలు రావట్లేదు. అలాంటి ఇంతమందిని సమీకరించి, ఇంత పెద్దల్ని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి టైటిల్తో సహా. అలాగే నర్సింగ్ ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న విశేషం ఏమిటంటే చాలామంది కుర్రవాళ్ళు మంచి సబ్జెక్టు తపనతోటి
సినిమాలు తయారు చేస్తున్నారు. వాళ్ళకి సరైన వేదిక దొరకట్లా. వాళ్ళ కంటెంట్ బలంగా ఉంటే ఇవాళ ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. పెద్ద హీరోలే రావాలన్న ఇదేం లేదు. అంచేత ప్రతిభావంతులైన దర్శకులు వాళ్ళని ప్రోత్సహించి దోరవేటి గారు సాహితీవేత్త. ఆయన ఛందస్సుతో పద్యం రాయగలడు. ఆయన పరిచయం తర్వాత నాకు తెలిసిందన్నమాట. చాలా బ్రహ్మాండంగా మొత్తం డైలాగులు. ఇందులో ఒక సాంగ్ కూడా ఉంది, నా మీద పిక్చరైజ్ చేశారు. అలాంటి సాహితీవేత్త ఇవాళ నిర్మాత నాకు ఇప్పుడే తెలుస్తుంది. మీరు ఆయన నిర్మాత అనుకోలేదు. నేను దర్శకుల వారుగా పాపం చాలా కష్టపడి అంత గతంలో సినిమా చేసిన చాలా వ్యయ ప్రయాసాలకు నిజంగా వ్యయం. సినిమా అంటే ఇవాళ కోట్లతో వ్యవహారం. అలాంటి సినిమాని నర్సింగ్ వాళ్ళు భుజాల మీద వేసుకొని చాలామంది సహకరించారు. ఒక చిన్న పల్లెటూరులో ఈ సినిమా చాలా ఇష్టంగా చేయడం తటస్థించింది. ఇందులో నాకు కూడా ఒక్క రోజులో దాదాపు ఒక 10 సీన్లు ఒక సాంగ్ కూడా చేయగలిగాడు. అంటే అవసరం అలాంటిది అన్నమాట. మళ్ళా డేట్స్ లేవు ఉన్న దాంట్లో సాంగ్ కూడా చేసేసి నాకు తర్వాత వినిపించారు. సో ప్రతిభకి ఆకాశమే హద్దు. ఖచ్చితంగా దీన్ని మీరు నర్సింగ్ని, నిర్మాతని, దర్శకుడిని, మిగతా ఆర్టిస్ట్ని కూడా తప్పకుండా ఆదరించాలి, ఆశీర్వదించాలి. ఖచ్చితంగా శివశంభో ఒక ఎక్స్పీరియన్స్గా మిగులుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు నన్ను మన్నించాలి. వేరే కార్యక్రమం ఉండడం వల్ల నేను వెళ్ళిపోతున్నాను. శుభం భూయాత్. శివోహం. నమస్కారం. చాలా బర్రె గారి పట్ల నాకు అపారమైన ఆరాధన. గొప్ప చెప్పడం గొప్ప సాహిత్యవేత్త. వారు కూడా అద్భుతంగా రాయడమే నటుడు. అన్నిటికంటే సినిమా రంగంలో అత్యుత్తమమైన మానవీయ విలువలు ఎవరికన్నా అంటే కొద్దిమంది ఉన్నారు. అసలుకి ఆయన ప్రకాష్ రాజు వంటి వాళ్ళు వాళ్ళకి మిత్రుడు. అలాంటి శ్రీశ్రీ మీద ఒక వ్యాసం చదివినాడు సార్. వారు తల్లావజల శివాజీ గారు అట్లా ఉండి ఈ సినిమాలో సార్ నటిస్తుందని చెప్పడం. దూరవేటి గారు నాకు అత్యంత సన్నిహితులు. వారి పుస్తకం నాకు అంకితం ఇచ్చినాడు. నేను నాకు ఉన్న బంధం వీరు. ఇక్కడ అన్నిటికంటే స్వామి వచ్చినట్ట నేను దూరవేటి అన్న స్వామి చూస్తుంటే దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు కాయక తెలియదు కానీ కాయకదే కైలాస, కాయకమే కష్టం చేయటం, కాయకమే కైలాసం అని చెప్పిన ఒక ఇష్టలింగాల పూజా సంప్రదాయం కానీ అక్కమాదేవి, అల్లమ్మ ప్రభు, దాసమయ్య వాళ్ళ యొక్క పరంపర, బసవేశ్వరుని పరంపర చాలా ఇష్టం నాకు. కర్ణాటక ఆ గురువుల పరిచయ భాగ్యం. వారి యొక్క పాత సంస్కృతి ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటూ, దూరవేటి గారు మంచి సాహిత్యవేత్త. వారి రాజు గారు చాలా ప్రసిద్ధులు. వీళ్ళందరూ ఇంకా దూరవేటి గారు అంటే యాక్చువల్ నిర్మాతనే కాదు, అద్భుత సీతారామ శాస్త్రి స్థాయిలో పాటలు రాయగలరు. కాదు అలవోకర పద్యం ఇక్కడ మాకు దగ్గర మిత్రులు చెప్తున్నారు. ఆయన కాకపోతే ప్రచారాలు కోరుకోరు. ఈ సినిమా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే తర్వాత ప్రతిభ ఉంది, విద్వత్తు ఉంది. దాన్ని ఎక్కడ ప్రదర్శించుకోడు. ఇప్పుడున్న పద్యం రాసేవాళ్ళు ఆశా ప్రకాష్ గారు లాగా ఇప్పుడున్న తక్కువ మంది పద్యం రాసేది. పద్య ఫామ్ కంటెంట్ కానీ ఆ పద్యాన్ని గేయాన్ని రెండు సవ్యసాచి అద్భుతంగా కథలు సాహిత్య మంచి విమర్శకులు కూడా వారు చేసిన సినిమా బాగా ఆడాలి. ఇది ఎందుకంటే సినిమాలో ఆ ట్రైలర్ కూడా నాకు నచ్చింది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే నటులు తలకేళ్ళ వీళ్ళందరూ తర్వాత పండుగ పనిగా ఇక్కడ వచ్చినందుకు స్వామి ఆశీర్వాదం కోరుకుంటూ వారికి పాద నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు సందర్భం ఇష్టం నాకు.
శంభు శంకర హర లింగ రూపుడా కొంచెం దగ్గర పెడతారు. భక్తి అనేది అంతర్ముఖం. భక్తి అని పోయి భక్తి పాటలు పాడించాను. ఆ సినిమా వచ్చినప్పుడు మీకు అర్థమైంది. గట్టిగా వాడి నేను ఇక్కడ ప్రదర్శిస్తాను. స్వామి ఎప్పుడు పాడుతుంది. చాలా ఇప్పటికే భగవన్ నిరాకార నిర్గుణ రూపాన్ని నెరుంగేటు సాధు అరూపకుడు అవుతూ యోగులు నీకు ఏ స్వరూపం కల్పించరు అది వాళ్ళకి తెలుసు కనుక నాకు నేను భక్తిని ప్రదర్శించే స్థాయి లేదు నాకు. కాకపోతే ఈ సినిమా చూసినాక నేను సినిమా దూరవెట్టి గారు సినిమా ఆడుతుంది ఆడాలా. సాధు జంగమాది దేవుడా శంభు శంకర లింగలు కూడా సంచార జగతి నావత్వ నీవురా ఆది అంతమేది నీకు లేదురా. అఖిలాండం అది బాగుంటుంది. ప్రళయ విలయ కాలాలకు కర్తవు నీవే పగలు రేయి తీరాలకు సారథి నీవే. అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే. చాలా పాటల పాట మంగిలి పడింది. ఆ పాట కోట్ల మంది నేను పాడటం కాకుండా మొన్న కూడా దేవదేవ శంకర దేవ శంభ శంకర దేవులాడినాడ దొరకవా ఆ పాట ముందు వచ్చింది. ఇంకా ఇంకో పాట కూడా వాడినాను. ఎదురిస్తూ నాకు శివుడు నేను వైష్ణవ కుదురు నుంచి వచ్చిన ఆ సమత్వం అనేది ఉండాలి. నాకు శివుని యొక్క శ్మశానంలో తిరగడం గిరీశ్వర సఖి గౌరి అయి ఉన్న సమస్త ప్రపంచాన్ని అంతం లేని భువనంలో అనంతాన్ని సూక్ష్మంలో విశాలత్వంలో సూచ్యాన్ని వేదభావ జరిగి యూపిరిటీ లోలి శుద్ధ తక్కువ శుద్ధం పవిత్ర మహోన్నతమైన విలువల ప్రత్యామ్నాయం భారతీయ తత్వంలో శివతత్వం అనేది మహోన్నతమైన తత్వం. అది ఆ తత్వంతో సినిమా రావటం అనేది ఆ ప్రమాణం. ఇక్కడ శంకరుడే నాస్తికం అని చెప్పేవాడిని. శంకరుడు నాస్తికం అనే ఒక పుస్తకం ఉందని నాకు చెప్పిన మా గురువు మా దగ్గర ఉండే కైవల్యం పరిపూర్ణం తండ్రి కైవల్యం ఆయన రాముడని నాస్తికం అనే పుస్తకం రాసినాడు. శంకరుడు నాస్తికులకే భగవంతుడు ఎక్కువ దర్శనమిద్దాడంట అని చెప్పి అట్లాంటి శివుడు కూడా ఆ శివతత్వంతో ఉన్న ఈ సినిమా దొరబెట్టి గారితో. ఎందుకంటే ఆ సినిమాలో పాటలు ఎన్నో చాలా బాగుంది. కథ కూడా బాగుంది. వీళ్ళు హీరో ఇస్తున్నా ఓకే ఓకే కనుక మీరు మా మిత్రుడు పూజ్యులు స్వామీజీ వీళ్ళు ఆశీర్వదించండి. నాకు కూడా పనిలో పనిగా మీ దివ్యాశ్రమాలంటే సమాజంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు. మేము చెప్పేవాళ్ళం కాదు. అక్కమాదేవి అన్నమా ప్రభు దాసమయ్య ముకుందారు అనుభవాల మంటపం మహోన్నతమైన భారతీయ తత్వంలో ఏదీ లేకుండా ఒక మహోన్నతమైన తత్వం శివతత్వం. దాన్ని అనివార్యంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. లెజెండరీ పర్సనాలిటీస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ శ్రీ తనిగళ్ల భరణి గారికి, ప్రజాకవి జానపద వాగ్గేయకారుడు మా గోరటి వెంకన్న గారికి, అట్లాగే ఈ చిత్ర దర్శకుడు తమ్ముడు నర్సింగ్కి, అట్లాగే ఇందులో నటించిన నా ప్రియ సోదరుడు సిహెచ్ వేణు భయ్య వాళ్ళ అబ్బాయి, అట్లాగే ఈ చిత్ర నిర్మాణ బాధ్యతల్ని తనకెత్తుకొని ఇంతకుముందు భరణి గారు అన్నట్టు వ్యయ ప్రయాసాలు కోర్చి ఒక సినిమాను నిర్మించి మన ముందుకు తీసుకురావడం అనేది ఒక యజ్ఞంతో సమానం. ఈరోజు అలాంటి ఒక గొప్ప కార్యాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకున్న నిర్మాతలు దొరవేటి గారికి, మిసెస్ దొరవేటి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనుకోకుండా నర్సింగ్ని నేను విష్ చేద్దామని వచ్చాను. అలాంటిది నేను ఇక్కడ ఈ వేదిక మీదకి వచ్చి ఇలా సన్మానం అందుకోవడం కేవలం ఆ శివయ్య దయ మాత్రమే. మేము కళాకారులుగా, రంగస్థల కళాకారులుగా భరణి గారు జంబూద్వీపం, గోగ్రహణం ఇలాంటి అద్భుతమైనటువంటి నాటికలు రాసి వారు సినిమా రంగ ప్రవేశం చేసిన గొప్ప రచయిత, సాహితీ మూర్తి ఆయన. ఇక్కడ మన మహబూబ్ నగర్ జిల్లాలో కందూరు రామలింగేశ్వర స్వామి వారి యొక్క ప్రశస్తిని ఆయన చాలా ముందుకు దేశవ్యాప్తంగా తీసుకెళ్తున్నారు. కాశీలో కదంబ వృక్షాలు ఉన్నాయి స్వామి, ఆ తర్వాత మళ్ళీ కందూరులో ఉన్నాయి. భరణి గారు అలాంటి ఒక గొప్ప ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మేము ఆ శివయ్యను ప్రార్థించేటప్పుడు
అప్పుడు ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది త్వం వందే సాత్వికం శివం. ఆ శివయ్యను ఈరోజు ఒక శివయ్య లీలలు ఎలా ఉంటాయని చూపిస్తూ ముందుకొచ్చిన ఈ చిత్రం తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుంది. నర్సింగ్ ఇంకా మరో 10 సినిమాలు తీయగలుగుతాడు ఈ స్ఫూర్తితో. అట్లాగే ఇందులో నటించిన నటీనటులకి, కళాకారులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. సభను చాలా చక్కగా నడిపిస్తున్న యాంకర్ గారికి, అందరికీ, మా ప్రియ మిత్రుడు ఆజాద్ రియల్ స్టార్, ఆ రోజు శ్రీహరన్నకి ఆ పేరుంది, తర్వాత వేణుభయ్య, మనం శ్రీహరన్నతో ఎన్ని వర్క్స్ చేశాం. నేను ఆయనతో పర్సనల్ గా ఆయన తర్వాత ఆయనకు 2-3 సినిమాలకు నేను డబ్బింగ్ చెప్పాను. అందులో ఒక డైలాగ్ వినిపిస్తాను, అంటే మగధీరులో ఆయన డైలాగ్ వినిపిస్తాను. కమ్ముకుంటున్న ఈ కారు మేఘాలు నీ ప్రేమను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా భైరవ. చీకటి కడుపును చీల్చుకుంటూ ఓడిపోయిన నీ ప్రేమను బతికించుకోవడానికి ఏదో ఒక రోజు పుట్టే తీరుతావు అన్నట్టుగా ఇలాంటి దర్శకులు ఎంతో మంది నిర్మాతలు ముందుకొచ్చి చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఐ విష్ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణుభాయ్. ఆల్ ది సక్సెస్. బాబు కూడా ఇందులో ఆరోగ్యం చేస్తున్నాడు. రెడ్డి గారికి, అందరికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సాయి స్టేజ్ పైకి రా. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యశోవర్ధని స్టేజ్ పైకి రా. సందర్భంలో మాటలు దొరకడం కష్టం. మా బ్యానర్ మీద, మా మీద, మా డైరెక్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మా శిష్యులు, మా స్నేహితులు, మా బంధువులు, వివిధ ప్రదేశాలు, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కొక్కరి పేరు చెప్తే చాలా పెద్ద జాబితా అవుతుంది. వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మా మీద ఎంతో ప్రేమతో చాలా ముందుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ డాక్టర్ సిద్ధేశ్వరానంద గిరిస్వామి వారు, అట్లాగే ఇందాకనే మాట్లాడినటువంటి